ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. రేపు ప్రారంభమయ్యే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే శాసనసభతో పాటుగా మండలిలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా కేసీఆర్ వాళ్లతో చర్చిస్తున్నారు. వివిధ అంశాలపై అధికార పార్టీని ఏ రకంగా ఇరుకున పెట్టాలనే అంశాలపై కూడా నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు కేసీఆర్. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్ రెడ్డి, అనిల్ యాదవ్, ఎమ్మెల్సీలు షెంబీపూర్ రాజు, తక్కలపల్లి రవీందర్ రావు హాజరు కాలేదు. అయితే వ్యక్తిగత పర్యటనల కారణంగా వీరంతా ఈ భేటీకి రావటం లేదని పార్టీకి సమాచారం అందించారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. దీంతో ఈసారి సమావేశాలు మరింత వాడివేడిగా జరిగే ఛాన్సెస్ ఉందనే చర్చ జరుగుతోంది. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు తెలంగాణ భవన్ నుంచి. రాకేష్, ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యేలకి అలాగే ఎమ్మెల్సీలకి పలు సలహాలు, సూచనలు జారీ చేశారు. ఆయన నేతలకు ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు? ఇక రేపు అసెంబ్లీ విషయానికి వస్తే రేపు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఎటువంటి అంశాలపై ఆయన గళమెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫస్ట్ రేపు అయితే కేసీఆర్ మీటింగ్ అటెండ్ అవుతారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్ స్పీచ్కి కేసీఆర్ అటెండ్ అవ్వబోతున్నారు. దాంతోపాటు ఈరోజు పూర్తిగా బడ్జెట్ మీటింగ్స్ అన్నిట్లలో ఏ షెడ్యూల్ తీసుకోవాలి, ఏ ఎజెండాతో ముందుకెళ్ళాలి, ప్రజల అంశాలని ఏవి సమావేశాలు లేవనెత్తాలన్న విషయంలో సుదీర్ఘంగా 4 గంటల పాటు బీఆర్ఎస్ ఎల్పీ నడుస్తుంది. ఆ ఎల్పీలో ఎమ్మెల్యేలందరికీ ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఏ అంశాలను ప్రజల్లో పూర్తిగా ఉండిపోయాయి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు, నెరవేరిన హామీలు ఏంటి, గ్యారంటీ స్కీమ్స్ ఏంటి, ఆ గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి 1 సంవత్సరం గడువిద్దాం అనుకుంది ప్రతిపక్షంగా బీఆర్ఎస్. ఆ సంవత్సరం గడిచిపోయింది, 1.5 ఇయర్ అయింది. ఇప్పటికీ రైతు సమస్యలు అట్లాగే ఉన్నాయి. 3 అంశాలు అయితే ప్రధానంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్లో కనిపిస్తున్నాయి. ఒకటి ఇరిగేషన్, వాటర్, దాంతోపాటు ఫెర్టిలైజర్స్. యూరియా కోసం ఈ 10 ఏళ్ళు లేనటువంటి ఇబ్బంది ఇప్పుడు రైతులు పడుతున్నారు. యూరియా కోసం చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. చెప్పులు, రకరకాల వస్తువులు క్యూ లైన్లో పెడుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్టులను వాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం చేస్తుంది. ప్రతిపక్షం మీద ఉన్న కోపంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు వాడకుండా ఉండడం వల్ల రైతులకు నీరు అందడం లేదు. ఇక కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నటువంటి సిచ్యువేషన్, మోటార్లు కాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా గ్రామాల్లో కనిపిస్తుంది. దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని అసెంబ్లీలో ఫైట్ చేద్దాం. ఇక నిరుద్యోగులు, రైతులకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా నిలదీద్దాం. ఇక రైతు భరోసా, రైతు బంధు, ఈ రెండు, రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాఫీ అయితే పూర్తి కాలేదు. రైతు భరోసా షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు చేరాల్సిన 9 రైతులకైతే రైతు భరోసా చేరలేదు. వీటిపైన కూడా ఫైట్ చేయాలంటూ చెప్పారు. దాంతోపాటు మైక్ ఇవ్వకపోతే, అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోతే ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఆందోళన చేయడం, ప్రజల్లోకి ఆ విషయాన్ని ఫోకస్గా తీసుకెళ్ళడం ఖచ్చితంగా చేయాలి. ఇన్ని రోజులు సమావేశాల్లో వ్యవహరించిన తీరు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొంత అగ్రెసివ్గా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో కొంత అండ్రెస్ట్ కనిపిస్తుంది. ఆ అండ్రెస్ట్ని, ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలను అసెంబ్లీలో అడ్రస్ చేయాలి. దాంతోపాటుగా కేసీఆర్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. 2 రోజులైతే ఇప్పటికీ ఫిక్స్ అయిపోయింది. ఒకటి గవర్నర్ ప్రసంగం రోజు, 2 బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు. 2 రోజులు అసెంబ్లీకి అయితే అటెండ్ అవుతారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి అటెండ్ అవుతారు. సభ్యులందరూ కూడా, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖచ్చితంగా ప్రతిరోజు అటెండెన్స్ ఉండేలాగా చూసుకోండి. ప్రజల తరపున పోరాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో ఉండేలాగా పూర్తి స్థాయి అక్కడ సమయం కేటాయించేలాగా చూసుకోండి అంటూ కేసీఆర్ చెప్తున్నారు. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.